జై వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానం శరన్నవరాత్రి మహోత్సవంలో నేడు రెండవ రోజు శుక్రవారము ఆశ్వీజ శుద్ధ విజయ సందర్భంగా అమ్మవారు మొదట శుక్రవారం నాడు ఈ యొక్క ధనలక్ష్మి అలంకారంలో దాదాపుగా 123 లక్షల కొత్త కరెన్సీతో అమ్మవారిని ఈ యొక్క భక్తాదులందరూ కూడా అలంకరించున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి దాదాపుగా 2 నెలల నుంచి పూర్తిగా పర్యవేక్షణ జరిపించుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ పోలీసు వారు మరియు ఈ యొక్క గ్రామ పెద్దల సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఈ కార్యక్రమంలో విశేషం ఏమిటంటే దాదాపుగా 1960 సంవత్సరం నుంచి దేవస్థానంలో శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం కూడా వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంకా ఉన్నతంగా 123 లక్షలతో ఆధునిక కరెన్సీతో పాటు అదే విధంగా అమ్మవారి అష్టలక్ష్ములతో వైభవంగా ఒంగోలు వారిచే అలంకరించబడి అమ్మవారిని వైభవంగా అష్టలక్ష్మి బొమ్మలతో కలిపి అమ్మవారిని వాసవి కన్యకా పరమేశ్వరుని అలంకరించడం జరిగింది. దీనికి తండోపతండాలుగా జనాలు వస్తూ అమ్మవారిని ఆశీర్వచనం వేడుకుంటూ అందరూ కూడా నమస్కరిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వైభవమైనటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి తగు జాగ్రత్తలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగిస్తారని చెప్పేసి అందరం కూడా అమ్మవారిని సెలవేద్దాం. జై వాసవి. జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆరవే సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నిన్న నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యద్భుతంగా ఘనంగా నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఛాయశక్తుల కృషి చేసి ఆర్యవ సంఘ కార్యవర్గం సభ్యులు మరియు మహిళా మండలి సభ్యులు అందరూ కూడా శ్రేయోభిలాషులు మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేరుస్తున్నారు. ఈ రోజు ధనలక్ష్మి అలంకారంతో అమ్మవారు 1,24 లక్షల కొత్త కరెన్సీ తోటి అలంకారం చేయడం అనేది. ఈ అలంకారంలో ఇప్పటి వరకు కొన్ని వేల మంది వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. మిగతా వారు కూడా ఇంకా 2 గంటల టైం ఉంది. ఈ 2 గంటల టైంలో అందరూ వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీ వాసవి కన్యకా దేవస్థానము గిద్దలూరు.